హలో గైస్, వెల్కమ్ టు మోడెస్టీ. ఈరోజు ఇగో క్రికెట్ ఆడడానికి వచ్చినాం. ఇట్స్ ఛాలెంజ్ బిట్వీన్ అస్. ఎట్లా నేనే గెలుస్తా, కాకపోతే ఏదో ఇక ఛాలెంజ్ కదా, ఆడి పెట్టేస్తాం. ఇప్పుడు మనము క్రికెట్ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్యలో ఆడుతున్నాం. ఏ టీం కే టీం. అవన్నీ మాకు వద్దు. ఏంది, ఎందుకు ఆడుతురు అది చెప్పు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. 6 బాల్ ఛాలెంజ్ బ్రో. 6 బాల్ గెలిచారనుకో, నా చెప్పు పోయింది, నాకు షూలు ఇప్పిరి. సరేనా? ఏ దట్ ఈస్ రాంగ్ ఏంద్రా? దట్ ఈస్ కరెక్ట్. నేను హోస్ట్, కాబట్టి నేను ఆడట్లేదు. ఈడు భయపడి ఆడతలేడు. కావాలంటే ఒక ఓవర్ లో ఏది చూపిస్తా. నేను ఆడతా, నేను కూడా ఆడతా, పెడతా గానీ గెలిస్తే నాకు చెప్పులు ఇప్పిరి, షూలు ఇప్పిరి. నా చెప్పు పోయింది కాబట్టి క్రికెట్ ఆడుతున్నారు మీరు. సాయిగడ్ గెలిచిందా? నువ్వు ఒక ఓవర్ ఆడాలరా నా బౌలింగ్ లో. ఆడతావారా? ఆడతా, ఐఎమ్ రెడీ. అదే ఛాలెంజ్. ఒకవేళ నేను గెలిచి, అరే ధనుంజయ్ ఇట్రా, ఒకవేళ గెలిచినా ఇంకో ఈడు ఆడతాడు. కే టీం ఏ టీం ఎవరు గెలుస్తారు? కా గెలుస్తుంది. ఇట్రారా నువ్వు. యు ఆర్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ మై బాయ్. పో ఇంకా ఆడ పోయి కూర్చోపో. ఇంకొక ఓవర్ వేస్తా నేను, గెలిచి హోస్ట్ గా ఇంకొక ఓవర్ వేస్తా, చూద్దాం. హే, యు ఆర్ రెడీ రైట్? ట్రయల్స్ ఉండవు అమ్మా ఇక్కడ. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, నాట్ మై ప్రాబ్లం. సో 1 ball 4 runs. సెకండ్ బాల్ బ్రో మిస్ ద బాల్. థర్డ్ బాల్ వేసేస్తుండు బ్రో, మళ్ళీ మిస్ అయ్యిండు బ్రో. గుడ్ బౌలింగ్ బ్రో. యూ ఇంకేంది, ఎప్పుడు వెళ్తున్నావు నేషనల్ ఇండియా టీంకి? చూసిన మనోడు వార్మప్ చేస్తుండు. నెక్స్ట్ బాల్ ఇక 6 కొడదామని. ఏ హౌస్ ద జోష్ మ్యాన్. ఫోర్త్ బాల్ ఏడుకోపోయింది బాల్. కెమెరామెన్ దేడు, హోస్ట్ దేడు, నన్ను తెమ్మంటారు ఏంది బాల్, మాకు అర్థం కాదు. ఏ ఎల్లో టీం. 5th బాల్ ఇది, స్కోర్ 10. బ్రో మళ్ళీ మిస్ చేసిండు. రైవల్ అవుతుంది. ఓకే, లాస్ట్ బాల్. ఇప్పుడు ఏం తిప్పినా ఇప్పుడు నువ్వు హాఫ్ కట్టర్ వేసినా అంటావా బ్రో? అక్కడ పిచ్చే లేదు బ్రో, నువ్వు హాఫ్ కట్టర్ అంటే ఏంది బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్ట్ కి క్రికెట్ ఏందో తెలియదు, హాఫ్ కట్టర్ ఏంటో తెలియదు. ఆడ పిచ్ లేదంటాడు, అంత మంచి పిచ్ పెట్టుకొని. సబ్స్క్రైబర్స్ కి తెలుసు నా గురించి, తెలియదు. అర్థమైందా? అట్లుంటది. సరే, తెలిస్తే 6th బాల్ స్కోర్ 10. ఏం బాల్ బ్రో, హాఫ్ కట్టరా? ఆ బాల్ కనిపించని కూడా కనిపించలే పాపం. ఎల్లో మ్యాన్ ని మొత్తం తిప్పుతున్నావు. ఏ బాల్ 6th బాల్ వేస్తుండు, లా బాల్, స్కోర్ 10 ఇప్పటికి. టార్గెట్ 15 అమ్మా. ఈ బ్రో 14 కొట్టిండు. ఎట్లుంది? టార్గెట్ 15. సో ఇప్పుడు ఆయన 15 కొడితే మ్యాచ్ విన్. ఆపుతాడా, ఆపడా చూద్దాం, చూసేయండి. స్మాష్. ఫస్ట్ బాల్ 6. ఓకే, ఫస్ట్ బాల్ ఎంత పడితే అడుగుతాం. యశక్ సెకండ్ బాల్ వేసేస్తుండు కే టీం. డాట్. క్రికెట్లో బాల్ దొరికిందా? ఓకే, ఏడబట్టేది బాల్. 6 స్కోర్ 10. 3 బాల్ స్కోర్ 10. 4th బాల్ వేసేస్తుండు, రెడీ అయిపోయింది. ఏంద్రా నువ్వు అసలు గట్లా 6 4 ఇస్తావేంద్రా? స్పీడ్గా అవుటా? మ్యాచ్ గెలిచేసిండు కేటీం మ్యాచ్ విన్. నో బాల్ కాదు బ్రో, ఇట్లుంటది. ఇగో గల్లీ క్రికెట్ లో మ్యాచ్ ఓడిపోతే ఒప్పుకోరు,
నో బాల్ అంట. అరే నో బాల్. అరే ధనుంజయ అరే ఆ, వీడొకడు. అరే నో బాల్. ఇట్రా నువ్వు. ఎంత ముందుకు వచ్చేసినవరా? ముందుకేం రాలే బ్రో, రికార్డింగ్ ఉంది, కావాల్సిన సబ్స్క్రైబర్స్ చెప్దాం బ్రో. యు ఆర్ ద విన్నర్. నన్ను అసలు చూపిస్తారా? వీడియో చూపి అసలు నన్ను చూపిస్తురా? ఓకే, నన్ను చూపిస్తురా అసలు? ఏంది? ఏంది? వీడియో చూపెట్టా నేను, యూట్యూబ్ లో పెట్టిన తర్వాత చూసుకో సరే బ్రో. Look whether it was a legitimate delivery or not. Ooh, is that kind of luck AB de Villiers need? బ్రో ఆ? నో బాల్ ని నో బాల్ నో కాదు బాల్ ఇచ్చినా కదా, ఇప్పుడు నేను నో బాల్ ఇచ్చినా కదా. నో బాల్ వేసిండు మా వాడు. అరే కేటీం, నెక్స్ట్ బాల్ నో బాల్ వేస్తే ఫైన్ చెప్తున్నా. ఓకే 4th బాల్ అమ్మా, అది నో బాల్ కాబట్టి నోట్ కౌంట్, కాకపోతే గుడ్ క్యాచ్ బ్రో. ఓకే 4th బాల్, స్కోర్ 10. స్కోర్ 14. అరే ఇట్స్ టైరా, ఇట్స్ టై బ్రో. నువ్వు 1 విన్ ఇప్పిస్తే నాకు నువ్వు షూలు ఇప్పిస్తావు బ్రో. ఎవరు గెలిచినా షూలే ఇప్పిస్తావు. తగ్గేదేలే. మరి లాస్ట్ 2 బాల్స్ అయితే నువ్వు ఆపాలనుకుంటే టై అవుతుంది మ్యాచ్. గుడ్ బౌలింగ్ డాట్. 1 ball 1 run. 1 ball 1 run టు విన్. ఇట్స్ టై బ్రో. అంటే మీరు ఆ? నువ్వు గెలిస్తే చూపిస్తా. ఓకే. అరే నా ఓవర్ లో 4 కొట్టు. 3 balls బ్యాటింగ్. అది నా బౌలింగ్ లో ఒక 4 కొడితే చూపిస్తా అన్న. వీడు